వీడియో తమ్ముడు ఇప్పుడు వీడియో చూసినా. దేవుడు అందరినీ సమానంగా చూడమంటాడు. మనుషులు ఏంటంటే ఇండియా పాకిస్తాన్, హిందూ ముస్లిం, ఉన్నోడు లేనోడు, ఆంధ్ర తెలంగాణ, పెద్దోడు చిన్నోడు అని విడదీస్తాడు. దీనివల్ల నష్టాలు ఏముంటాయి చెప్తాను. ఆంధ్ర తెలంగాణ అన్నాం అనుకోండి, నేను ఆంధ్ర ఆయనని, అప్పుడు తెలంగాణ వాళ్ళ నుంచి నాకు నష్టం వస్తుంది. ఇది ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. హిందూ ముస్లిం అన్న, నేను హిందూ అనుకోండి, ముస్లిం అని చెప్పి వేరే చేసినప్పుడు నాకు ముస్లిం నుంచి వచ్చి నాకు శిక్ష పడుతుంది. ఇది దేవుడు చేసేది. ఆడోళ్ళు మొగోళ్ళు అని చెప్పి నేను చేశాను అనుకోండి, నేను మొగోని కనుక అట్లా అంటే ఆడోళ్ళ నుంచే నాకు శిక్ష పడుతుంది. ఉన్నోడు లేనోడు అన్నాను అనుకోండి, నేను ఉన్నోడిని అయితే లేనోళ్ళ నుంచే నాకు శిక్ష పడుతుంది. మంచోడు చెడ్డోడు అన్నాను అనుకోండి, చెడ్డోడి నుంచి నాకు శిక్ష పడుతుంది. పెద్దోడు చిన్నోడు అన్నాను అనుకోండి, నేను పెద్దోడు అని చెప్పి చిన్నోడికి చిన్న చూపు చూసి అనుకోండి, ఒక మంచి మాట చెప్పినప్పుడు అప్పుడు చిన్నోడి నుంచి నాకు శిక్ష పడుతుంది. దేవుడు అందరినీ సమానంగా చూడమన్నాడు. మనం దయచేసి అందరినీ సమానంగా చూడడం మొదలుపెట్టాలి. అప్పుడు దేవుడి నుంచి ఆశీర్వాదం ఉంటుంది, మనుషుల నుంచి ఆశీర్వాదం ఉంటుంది. అసలైన సిసలైన లాభం కోరుకోవాలనుకున్న వాళ్ళు దేవుడు చెప్పినట్టు వినాలి. అదే నా ఒక చిన్న విన్నపం.